బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో అత్యంత బలమైన కంటెస్టెంట్ లో సోనియా ఆకుల ఒకరు. ఈ అమ్మడు టాలీవుడ్ హీరోయిన్. 2019లో విడుదలైన జార్జ్ రెడ్డి సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన సోనియా ఆ సినిమాలో తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత ఆర్జీవి దర్శకత్వంలో వచ్చిన కరోనా వైరస్, ఆశా ఎన్కౌంటర్ చిత్రాల్లో నటించింది. ఈ సినిమాతో ఆమెకు ఆర్జీవి కథానాయికగా గుర్తింపు వచ్చింది. ఇలా పాపులారిటీ సంపాదించుకున్న ఈ భామ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది. తన నటనలో సోనియా బీబీ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కనిపిస్తుంది. అయితే మొదట్లో నిఖిల్ తో రొమాంటిక్ గా ఉంటూ ఆపై పృథ్వీకి దగ్గరైంది. ఆ తర్వాత తేడా వచ్చినట్లు పుకార్లు వచ్చాయి. వారిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎక్కువయ్యాయి. తాజాగా ట్రోల్స్ కామెంట్స్ సోనియా తల్లిదండ్రులు స్పందించారు. సోనియా తల్లిదండ్రులు మల్లీశ్వరి చక్రపాణి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మా కూతురు సోనియా చాలా బాగా ఆడుతుంది. ఆమె ప్రతి టాస్కుల్లో 100% ఇస్తోంది. బిగ్ బాస్ లో తన కూతుర్ని టార్గెట్ చేస్తూ ఇతర కంటెస్టెంట్ గేమ్ ఆడుతున్నారని, కానీ అందరితో ఆమె స్నేహంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా సోనియా ప్రేమ వ్యవహారంపై ప్రశ్నించగా సోనియా తల్లి బదిలిస్తూ, ఆమెకు ఎలాంటి ప్రేమ వ్యవహారం లేదు, ఇప్పటికే పెళ్లి నిశ్చయమైంది. డిసెంబర్లో వివాహం జరగాల్సి ఉండగా బిగ్ బాస్ లో అవకాశం రావడంతో కాబోయే అత్తగారు భర్త అనుమతితో హౌస్ లోకి పంపామని తెలిపారు. సోనియా తల్లి ఇంకా మాట్లాడుతూ, బిగ్ బాస్ లో అంతా బాగుంది, అది గేమ్ అన్న విషయం మాకు తెలుసు. అందులో రూల్స్ ఎలా ఉంటాయో, ఏ విధంగా వ్యవహరిస్తారో అంతా బిగ్ బాస్ చేతిలో ఉంటుంది. ఈ విషయంలో మాకు లేదా ఆమె అత్త మామలకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ తన కూతురిని అలా చూపించేంత వరకు చుట్టుపక్కల వారు కొంత తేడాగా మాట్లాడుతున్నారు. పృథ్వీ నిఖిల్లతో తన కూతురు సోనియా ప్రవర్తన గురించి చెబుతూ, వాళ్లను చిన్నోడు పెద్దోడు అంటే చిన్నన్న పెద్దన్నగా భావిస్తోందని ఆ విషయాన్ని బిగ్ బాస్ హౌస్ లో కూడా చెప్పింది. లైవ్ లో ఈ విషయం ప్రసారమైంది. కానీ ఎపిసోడ్ లో రాకపోవడంతో తన కూతురు గురించి చెడుగా మాట్లాడుకుంటారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక నిఖిల్ కూడా లైఫ్ లో తన తల్లితో ఎలాంటి బంధం ఉందో సోనియాతో కూడా అలాంటి బంధం ఏర్పడదని చెప్పారు. ఓ అబ్బాయి ఓ అమ్మాయిని తల్లిలా భావిస్తే ఇక తప్పేముంది. ఈ విషయం హౌస్ లో అందరికీ తెలుసు. అయితే ఈ విషయంలో మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. కానీ బయట వాళ్ళ తన బిడ్డ తప్పుగా కనిపిస్తుంది. త్వరలో మ్యారేజ్ కాబోయే అమ్మాయిపై ఇలాంటి బద్నాం చేయొద్దు. లేని వాటిని ఉన్నట్టు చూపించడం సరికాదు. గేమ్ లాగా చూడాలి. ఇప్పటి వరకు జరిగిన బిగ్ బాస్ సీజన్ లో ఎవరిని చేయని టార్గెట్ సోనియాని చేస్తున్నారు. తనని తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారంటూ సోనియా తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.